రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చ కోసం బయలుదేరుతున్న క్రమంలో ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బహిరంగ చర్చకు తాను ఒక్కడనే వెళ్లడానికి సిద్ధమయ్యారని ఎమ్మెల్యే అన్నారు. కోనప్ప మాత్రం జనాలను తీసుకొచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టించారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో ప్రధాన ముద్దాయి కోనేరు కోనప్పేనని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ ప్రాజెక్టు విషయమై అసెంబ్లీలో మాట్లాడానని పాల్వాయి హరీష్ బాబు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే రవి, ఏదైతే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపణలు ప్రత్యారోపణలకు సవాళ్లతో అయితే ఇటు సిర్పూర్ లో అయితే వాడి వేడిగా అయితే రాసుకుంది. ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇటు ఇద్దరి ఇంటి వద్ద అయితే పోలీసులు భారీగా అరెస్ట్ చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఉదయం నుంచే ఇటు మాజీ ఎమ్మెల్యే గారిని, ఇటు ఎమ్మెల్యే హరీష్ బాబు గారు వీరిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై అయితే ముఖ్యంగా ఇటు కాగజ్ నగర్ లో అయితే ఇటు రాజకీయ వేడి చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎమ్మెల్యే హరీష్ బాబు ఇటు గుంటూరు కాలనీలో ఉన్న కోనప్పను అయితే ఉదయం నుంచే పోలీసులు అయితే భారీగా హౌస్ అరెస్ట్ చేశారు. ఏదేమైనా కూడా ఇటు తుమ్మిడిహెట్టు వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం బహిరంగ చర్చకు రావాలని అయితే ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఇటు హరీష్ బాబు అయితే సవాల్ విసిరారు. దీనికి కోనేరు కోనప్ప ఈరోజు ఉదయం తుమ్మిడిహెట్టు వద్దకు వెళ్ళడానికి సిద్ధం కాగా ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి అతన్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. దీనిపై అయితే ఇటు కోనప్ప వర్గం ఎందుకు ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారైతే అక్కడ భారీగా జనాలు రావడంతో అయితే అక్కడ ఉన్న ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో అయితే పోలీసులు వారికి సర్దుమణిగి చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే హరీష్ బాబు ఇంటి వద్ద కూడా సేమ్ ఇదే పోలీసులు కూడా అటు హరీష్ బాబు కూడా తుమ్మిడిహెట్టు వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై అయితే ఇటు ఎమ్మెల్యే గాని ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య అయితే కొంచెం వివాదం చెలరేగిందని చెప్పొచ్చు. గతంలో 10 సంవత్సరాల్లో ఉన్న కోనేరు కోనప్ప తుమ్మిడిహెట్టును ఎందుకు పట్టించుకోవడం లేదని అయితే ఇటు ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడడం అయితే ఇటు సిర్పూర్ లో గానీ, ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గానీ చర్చనీయాంశమైంది. దీనిపై అయితే ఇటు రాజకీయం వేడి తెచ్చింది. దీనిపై అయితే ఇటు హరీష్ బాబు గాని, ఇటు కోనప్ప గాని దీనికి సవాళ్ళు విసురుతూ ఒకరిపై ఒకరైతే మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పవలసినది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో కాగజ్ నగర్ ఉందని అయితే చెప్పవలసినది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. టైం కూడా ఉన్నది, అయినా అవుతుంది. తుమ్మిడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమైన క్రమంలో ఉదయం 9 గంటలకే నాకు దైగా మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉండే. అక్కడి బయలుదేరుతా ఉన్న క్రమంలో మా ఇంట్లోనే పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని ఆ దయగామికు ఆడి తర్వాత తుమ్మిడిహెట్టికి మీరు వెళ్ళవద్దు అని మమ్మల్ని అడగించడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ బహిరంగ చర్చ అనేది ఇద్దరు వ్యక్తుల మీద. ఎందుకు కోనప్ప గారు అసెంబ్లీలో ఉంటే ఆయననే ప్రశ్నించే వాళ్ళం, కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు. మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈయన 10 సంవత్సరాలు ఏం చేసిండు అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ చర్చకు సవాల్ విసిరినాం. బహిరంగ చర్చకు ఆయన, నేను, ప్రెస్ మిత్రులు వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ జనాలను పోగు చేసిండు, కౌటాల జనాలు పోగు చేసిండు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. తద్వారా బహిరంగ చర్చ